హాయ్ అండి అందరికీ. ఇవాళ నేను ఒక మంచి ఇంపార్టెంట్ టాపిక్ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే జిమ్కి వెళ్తున్న వాళ్ళకి న్యాచురల్గా జిమ్ బాడీ ఎలా రావాలి, న్యాచురల్ డైట్తో న్యాచురల్ ఫుడ్తో మనం జిమ్ బాడీని ఎలా గెయిన్ చేయొచ్చు, ఎటువంటి ఫుడ్స్ తీసుకోవచ్చు అనేది చూద్దాము. ఫస్ట్ అయితే మనం హ్యాపీగా, కూల్గా, కామ్గా, పీస్ఫుల్గా అంటే మన సరౌండింగ్స్ కూడా పీస్ఫుల్గా ఉంచుకుందాం. మన బాడీని మనం ఎంజాయ్ చేద్దాము. ఆ, ఏది పెద్దగా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. మంచి డైట్ ఫాలో అవుతూ ఎవ్రీడే ప్రతిరోజు జిమ్కి వెళ్తూ మనం న్యాచురల్గా బాడీని గెయిన్ చేసుకోవచ్చు. మీరు వెళ్తున్న జిమ్లో ప్రొఫెషనల్ జిమ్ ట్రైనర్ ఉన్నారా లేరా అనేది చూసుకోండి. కొన్ని జిమ్స్లో అయితే ట్రైనర్స్ ఉండరు, వాళ్ళు ఊరికే వదిలేస్తారు, ఏమి చెప్పరు. అలాంటి జిమ్స్కి అయితే వెళ్ళకండి. అలాగే జిమ్ బాడీ ఫాస్ట్గా రావాలి అని మన బాడీని ఓవర్ స్ట్రెస్ చేయడం కూడా అది చాలా తప్పు అవుతుంది. వర్కౌట్ అనేది స్లోగా స్టార్ట్ చేసుకోవాలి అండ్ గ్రాడ్యువల్గా స్లోగానే ఇంప్రూవ్ చేసుకోవాలి. హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడం వల్ల ఎటువంటి యూజ్ ఉండదు. పక్కన వాళ్ళని చూసి మనం కూడా హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయాలి అనేది అయితే పెట్టుకోకండి. మనం ఎంత వెయిట్ అయితే లిఫ్ట్ చేయగలుగుతామో అంతే వెయిట్ లిఫ్ట్ చేయాలి, అంతే. అంతేగాని ఇంకా హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడం వల్ల ఎటువంటి యూజ్ అయితే ఉండదు. అలాగే మనం మంచి హెల్తీ లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేయాలి. హెల్తీ హ్యాబిట్స్ ఉండాలి మనకి. స్మోకింగ్ అవాయిడ్ చేయాలి, డ్రింకింగ్ అవాయిడ్ చేయాలి, డ్రగ్స్ ఏమైనా తీసుకున్నట్లయితే అవి కూడా అవాయిడ్ చేయాలి. మంచి స్లీప్ ఉండాలి, 7 to 8 hours అయితే స్లీప్ కంపల్సరీ ఉండాలి. మనం జిమ్ బాడీ కోసం ఏవేవి చేయకూడదు అనేది కూడా చెప్తాను. కొంతమంది ఏంటి అంటే మజిల్ ఫాస్ట్గా రావడానికి ఏం చేస్తారంటే స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ తీసుకుంటున్నారు చాలామంది. ఇట్లా ఇప్పుడు చేస్తున్నారు ప్రజెంట్ జనరేషన్లో. అలాగే ప్రోటీన్ పౌడర్స్, ఏవేవో ప్రోటీన్ పౌడర్స్ వాడుతూ ఉంటారు. వాటి వల్ల ఎంత సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో, ఎన్ని కాంప్లికేషన్స్ ఉంటాయో కూడా తెలియదు వాళ్ళకి. బట్ అయితే తెలుసుకోండి, అవి ఏం చేస్తాయంటే మన బాడీలో డైరెక్ట్గా హార్ట్ పైన, లివర్ మీద అండ్ కిడ్నీ పైన ఎఫెక్ట్ చూపిస్తాయి. మన బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతుంది. మీరు చాలా మంది చూసింటారు ఇప్పుడు న్యూస్లో కూడా, వాళ్ళ పేర్లు చెప్పాలనుకోవట్లేదు. సడన్ డెత్ అవుతూ ఉంటారు. ఎందువల్ల అంటే ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ వల్ల. మనం బాగా కనపడాలి అనేది తప్పు కాదు, కానీ ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ తీసుకొని ఫాస్ట్గా మనం బాడీని గెయిన్ చేయాలి అనుకోవడం అయితే చాలా రాంగ్. మన లైఫ్ని స్పాయిల్ చేస్తాయి అవి. నేచురల్ డైట్ ఏం తీసుకోవాలో చూద్దాము. మార్నింగ్ డైట్ అయితే 4 బాయిల్డ్ కంట్రీ ఎగ్స్ తీసుకోవచ్చు. కంట్రీ ఎగ్స్ అంటే నాటుకోడి గుడ్లు. నార్మల్ ఎగ్స్ అయినా తీసుకోవచ్చు, బట్ కంట్రీ ఎగ్స్ అయితే మనకు హెల్త్కి మంచిది. వాటికైతే ఇంజెక్షన్స్ అలాంటివి ఏమి వేయరు. అలాగే 2 to 4 బనానాస్ తినచ్చు. 1 గ్లాస్ మిల్క్ తీసుకోవచ్చు. అలాగే మిక్స్డ్ స్ప్రౌట్స్ నైట్ మనము నానబెట్టేసి ఒక క్లాత్లో కట్టేసి అవి స్ప్రౌట్స్ అయిపోతాయి. అలాగే మనం తింటున్న ఫుడ్ ఏదైతే మనం తింటున్నామో అది మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినాలి, హార్ట్ఫుల్గా తినాలి. అలాగైతే మన బాడీకి మంచిగా అది వెళ్తుంది అనమాట. అలాగే మిక్స్డ్ సోక్డ్ నట్స్ తీసుకోవచ్చు. బాదం, వాల్నట్స్, ఫ్లాక్ సీడ్స్, ఇంకా మనకి ఏవైతే అవైలబుల్లో ఉన్నాయో అవన్నీ మనము సోక్ చేసుకొని నైట్ మార్నింగ్ తినచ్చు. వీటి వల్ల ఏమవుతుంది అంటే నట్స్ వల్ల ఏమవుతుందంటే మన బాడీలో మంచిగా టెస్టోస్టిరాన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆ టెస్టోస్టిరాన్ మజిల్ బిల్డప్కి చాలా యూజ్ అవుతుంది. ఈ స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ వేస్తారు కదా వాళ్ళు, ఆ స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఫాస్ట్గా, ర్యాపిడ్గా చాలా టెస్టోస్టెరాన్ అనేది ఎక్కువ ఇంప్రూవ్మెంట్ అయిపోయేసి మనకి ఆ మజిల్ అనేది ఫాస్ట్గా వస్తుంది. అలాగే మనం స్టాప్ చేసినప్పుడు మజిల్ అనేది ఫాస్ట్గానే ఫ్లాసిడ్ అయిపోతుంది. అలా అవ్వకుండా మనము ఇట్లా న్యాచురల్గా ఫుడ్ తీసుకుంటే టెస్టోస్టెరాన్ మనకి న్యాచురల్గా వస్తుంది. అలాగే మన మజిల్ కూడా అలాగే లాంగ్ లాస్టింగ్ అనేది ఉంటుంది. ఆఫ్టర్నూన్ డైట్ అదే మధ్యాహ్నం మనం ఏం తీసుకోవాలనేది చూద్దాము. 250 గ్రామ్స్ బాయిల్డ్ కంట్రీ చికెన్ తీసుకోవచ్చు. కంట్రీ చికెన్ తెలుసు కదా మీ అందరికీ, నాటుకోడి చికెన్. నార్మల్ అయినా తీసుకోవచ్చు. ఎవ్రీడే 250 గ్రామ్స్ తీసుకోవాలి. అలాగే మటన్ అయితే వీక్లీ 2 టైమ్స్ ఉండేలాగా చూసుకోవాలి. రైస్ అండ్ హై ప్రోటీన్ రిచ్ కర్రీ ఏదైనా పప్పు కానీ ఎవ్రీడే ఒక కర్రీ తీసుకోవచ్చు. చనా కర్రీ కానీ ఎనీథింగ్ ఎవ్రీడే. అలాగే మన కర్రీలో లీఫీ వెజిటేబుల్స్ ఉండేలాగా చూసుకోవాలి. వాటి వల్ల మనకి ఏమవుతుందంటే ప్రతి ఒక్క వైటమిన్ అనేది మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. అలా ఉండేలాగా చూసుకోవాలి. నైట్ డైట్ చూద్దాము. రాత్రి బట్ అయితే 7 కల్లా మనం తినేసేయాలి. 1 గ్లాస్ మిల్క్ తీసుకోవచ్చు. అలాగే రైస్ అండ్ కర్రీ సేమ్ ఆఫ్టర్నూన్ లాగే రైస్ అండ్ మంచి కర్రీ, హై ప్రోటీన్ రిచ్ కర్రీ, మంచిగా ఎక్కువ మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత తీసుకోవచ్చు. అలాగే మనం కర్డ్ కూడా ఆఫ్టర్నూన్ టైమ్స్ కర్డ్ ఎవ్రీడే కర్డ్ ఉండేలాగా కూడా చూసుకోవచ్చు. మిల్క్ ప్రోడక్ట్స్
ఇంకా మనకి ఏమైనా ఆకలి అవుతుంది అని అనిపిస్తే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అలాంటివి తీసుకోవచ్చు. ఇన్ బిట్వీన్ మీల్ టు మీల్ అంటే ఒక మీల్కి మధ్యలో మనము ఏం తీసుకోవచ్చు అనేది చూద్దాము. అదేంటంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్, క్యారెట్స్ కానీ, ఏవైనా పపాయ కానీ, మనం ఆరెంజెస్ కానీ, గ్రేప్స్ కానీ, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఎంత తీసుకుంటే అంత మంచిది మన బాడీకి. అన్ని వైటమిన్స్ కానీ, మినరల్స్ కానీ అన్ని ప్రతి ఒక్కటి మన బాడీకి పుష్కలంగా ఎంటర్ అవుతాయి. సో మనము ఇలా ఫాలో అవుదాము. ఈ డైట్, ఈ నార్మల్ డైట్ని మనం 6 months వరకు కంటిన్యూగా చేస్తూ ఉంటే, అలా ఎవ్రీడే మనం మన బాడీ మంచిగా బిల్డ్ అవ్వాలి అని అనుకున్నప్పుడు ఇలా స్లోగా మనం కంటిన్యూగా చేస్తూ ఉండాలి. బట్ అయితే పేషెంట్గా చేస్తూ ఉండాలి. ఫాస్ట్గా వచ్చేయాలి అని అనుకోకూడదు. స్లోగానే మనం న్యాచురల్గానే ట్రై చేద్దాము. ఇలా ఫాలో అవ్వండి, మీకు మనకి మంచి బాడీ వస్తుంది.